మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. భగవద్గీత, అసలు ఈ భగవద్గీత అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ భగవద్గీత అనే పదం బానే వినిపిస్తుంది. ఈ భగవద్గీత దాని ప్రాముఖ్యత గురించి, అసలు ఆ గ్రంథం గురించి న్యాయస్థానంలో చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. న్యాయస్థానంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. అలాగే కొన్ని కార్యక్రమాలలో కూడా భగవద్గీతని బాగా ఉపయోగిస్తున్నారు. ఈ భగవద్గీత గురించి ఇప్పటి తరం వారికి తెలియచేయడానికి చేసే చిరు ప్రయత్నమే మన ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ భగవద్గీత గురించి మనకి చెప్పడానికి మనతో వలేటి వారి పాలెం వాస్తవ్యులు, పురోహితులు సాయిరామ్ గారు మనతో ఉన్నారు. దాని గురించి ప్రాముఖ్యత గురించి మీకు తెలియచేస్తారు. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అమ్మా. స్వామి, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుద్రః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిర్మతిర్మమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వినిపిస్తుంది భగవద్గీత. చాలా మందికి అయితే భగవద్గీత గురించి తెలియదు. అసలు ఆ భగవద్గీత అంటే ఏంటి, అందరూ ఎందుకు దాన్ని అంత ప్రాముఖ్యతగా గ్రంథంగా చూస్తారు అని చెప్పేసి అని అంటారు. బట్ ఇప్పుడు ఈ తరం వారికి తెలియచేయాలి, మన మోరల్ వాల్యూస్ ని వాళ్ళకి ఎలా అయినా గుర్తు చేయాలి, మర్చిపోనివ్వకూడదు అని చెప్పి చేసే చిన్న ప్రయత్నం. మరి దాని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే మన భగవద్గీత గురించి చెప్పుకుంటూ దాంట్లో భాగంగా ముందస్తుగా ఇంట్రడక్షన్ అంటే ముఖపరిచయం, భగవద్గీత అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మరణం నుంచి జీవం వరకు, అలాగే మనకి కర్మబంధనాన్ని నుంచి మోక్షం వరకు, అలాగే మనకి జీవన్ముక్తిని కలిగించి జ్ఞానం వైపు నడిపించే ఈ గీతని భగవద్గీత అంటారు. కాబట్టి భగవంతుడైన కృష్ణ పరమాత్ముడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా, లోకం మొత్తానికి కూడా అసలు సుఖమేమిటి, దుఃఖం ఏమిటి, సుఖదుఖాల కారణమేమిటి, మనకి శత్రువులైన వారు ఎవరు, అసలు మనకు శత్రువు అంటే ఏమిటి, మన బుద్ధ, మన మనోజాడ్యాల ఏమున్నాయి, అవన్నీ కూడా వికారాలు, మనోవికారాలు అన్నీ కూడా చెబుతూ మరి ఆయన లోకోపదేశం చేస్తూ చెప్పినటువంటిదే భగవద్గీత. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక్కడే ఈ యొక్క భగవద్గీత ఉపదేశం చేయలేదు. నిజానికి ఆయన ద్వారా రాబోయేటటువంటి ఈ యుగాల్లో, తరాల్లో కూడా అందరూ భక్తులు కూడా ధన్యులు కావాలని చెప్పబడినటువంటిదే ఈ భగవద్గీత. కురుక్షేత్రం అనేటటువంటి ఒక ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఉన్నది. అక్కడ ఈ కురు సంగ్రామం జరిగినప్పుడు, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగినప్పుడు మరి అర్జునుడు విషాద యోగంలో ఉన్నాడు. మొట్టమొదటగా తన అన్నదమ్ములైన వారిని నా చేతి గుండా నేను చంపవలసి వస్తున్నదే అని బాధపడి ఆయన తన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా విడిచిపెట్టగా సహజంగా మనం కూడా ఏదైనా ఒక పని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, అదేం చేస్తాము, ఏవో విఘ్నాలు వస్తాయి, వాటిని పక్కకు వదిలేస్తాం. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతుక్తులై, ఆరంభించి పరిత్యజించుడు మధ్యములు. ఆ విధంగా ఏంటి, కొంతమంది మధ్యములు ఏం చేస్తారు అంటే దాన్ని ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే విడిచిపెడతారు. కానీ క్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క ధర్మం ఏమిటంటే రాజ్యం వీరభోజ్యం. తను హక్కు అనేటటువంటిది పోరాడి తెచ్చుకోవాలని ఇప్పుడు చెప్తున్నారు కదమ్మా. ఆ విధంగానే కృష్ణ పరమాత్ముడు కూడా అలాగా రాజ్యాన్ని సంపాదించడం అనేటటువంటిది క్షత్రియుడైన నీ యొక్క ధర్మము. నీ ధర్మాన్ని నుంచి నువ్వు ఎందుకు పిరికివాడిలా పారిపోతున్నావు? కాబట్టి యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో, ధర్మాన్ని ఆచరిస్తామో అక్కడే మనకి జయము, విజయం కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది ఈ భగవద్గీత. భగవద్గీతలో మొత్తం కూడా యుద్ధ సంగ్రామంలో భాగంగా మొత్తం 703 శ్లోకాలు 18 అధ్యాయాల్లో క్రోడీకరించడం జరిగిందమ్మ. దానిలో భాగంగా ముఖ్యంగా అర్జునుడికి ఒక్కొక్క దశలో ఆయన కలిగేటటువంటి సందేహాలను పరమాత్మను అడగడం, ఆ సందేహాలను స్వామివారు నివృత్తి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఆ అర్జునుడి మనసులో సందేహాలన్నీ కూడా మన జీవితంలో మనకు వచ్చేటటువంటి సందేహాలే. ఏ పని ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ప్రారంభించి ఎలా ముగించాలి, ఆ పనుల్లో మనకు వచ్చేటటువంటి అవరోధాలు ఏమిటి, ఆ అవరోధాలు కలిగినప్పుడు మనం ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెబుతూ మనల్ని అపజయం నుంచి విజయం వైపు నడిపేటటువంటి గీతే ఈ భగవద్గీత. భగవంతుడు మనకి రాసినటువంటి గీత. కాబట్టి ఆ స్వామివారు కృష్ణ పరమాత్ముడు మరి అన్ని అవతారాల్లోనూ శ్లాఘనీయమైనటువంటి అవతారంగా కీర్తింపబడుతున్నాడు. ఎందుకయ్యా అంటే కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు కూడా
విష్ణుమూర్తి యొక్క అవతారము. అవతారం అంటే పూర్ణావతారాల్లో ఒక అవతారమైన మహానుభావుడు. కాబట్టి ఆయన ద్వాపర యుగంలో, కలియుగం రాబోతున్న తరుణంలో, కలో అన్నగత జీవచరాన్ని, కలియుగంలో జీవులన్నీ కూడా ఈ మోక్షం చేరుకోవడానికి ఆయుష్ తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా వారికి ఏదైనా చేద్దామంటే మరి ఓపిక తక్కువ, అలాగే మరి ఏదైనా విషయవాంఛన మీద మోహం ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువైనటువంటిది ఆడంబరం. కలియుగంలో ఏంటంటే ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఏదైతే మూలము, దాన్ని కోర్ అంటాం. మూలంలోకి వెళ్ళినట్టయితే ఆ పని ఎలా నిర్వర్తింపబడుతున్నది, ఎవరి కారణం చేత నిర్వర్తింపబడుతున్నది, ఆ పని ఎలాగ ముగియబడుతున్నది. పని చేయడానికి నీవు కారకుడివే, కానీ ఆ యొక్క పని ఫలితానికి నీవు కారకుడు కాదు. ఆ విషయం చెబుతున్నది భగవద్గీత. కాబట్టి ఆ పరమాత్ముడైనటువంటి కృష్ణ భగవానుడు మరి అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి భగవద్గీతలో మనం 703 శ్లోకాలు, వాటిని చక్కగా కూడా ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత గురించి అసలు అందరికీ ఎందుకు తెలియాలంటారు స్వామి? భగవద్గీత నేటి నిత్య జీవనంలో, ముఖ్యంగా మహనీయులైనటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇసాక్ న్యూటన్, అలాగే నిన్న మొన్న వరకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా దాన్ని ఎంతగానో కీర్తించారు. ఎందుకయ్యా అంటే ఐన్స్టీన్ గారు ఒకసారి అన్నారు, ఆయన వ్యక్తిగత జీవనంలో ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినప్పుడు కూడా ఎంతో దెబ్బతిన్నారట. ఆయనకి విడాకులైనాయి. ఎంతో మరి ఈ జర్మన్ హిట్లర్, నాజీ అనేటటువంటి ఒక చేయడం ద్వారా, పోరు చేయడం ద్వారా, నాజీల ద్వారా పోరు చేయడం ద్వారా యూదులందరూ తరిమివేయబడి చెల్లాచెదురైపోయినారు. ఈ ఐన్స్టీన్ గారు జీవితంలో చాలా మరి దిగులుతో, నైరాశ్యంతో కుంగిపోయినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకుపోయి ఆయనకి భగవద్గీతని ఇచ్చారట. మీకు ఇంకో విషయం చెప్తాను, ఐన్స్టీన్ గారి జీవితకాలంలో ఒక్కసారి కూడా మన భారతదేశానికి రాలేదు. రాకపోయినా కూడా ఆయనకి భగవద్గీత ఎంతో నచ్చింది. ఆయన అన్నాడట, నేను భగవద్గీత చదివే వరకు కూడా అనుకున్నాను ప్రతి ఒక్కటి కనిపెట్టానని, కానీ భగవద్గీత చదివిన తర్వాత నాకు తెలిసింది నేను ఏది కనిపెట్టలేదు, ఉన్నదాన్ని కనుక్కుంటున్నాను, ఉన్నవన్నీ కూడా ముందే సృష్టింపబడి ఉన్నాయి. అంతేకాకుండా భగవంతుడు ఈ సృష్టిని ఎలా నిర్మించాడనేటటువంటి అద్భుతాన్ని తెలుసుకోగలిగానని అన్నాడు. కాబట్టి కేవలం 703 శ్లోకాలు. మిగతా ధర్మాల్లో, మిగతా మతాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రశ్నకి సమాధానం భగవంతుని నుంచి పొందడం అనేటటువంటి ఈ కాన్సెప్ట్, ఈ ప్రస్తావనే లేదమ్మ. కానీ మన సనాతన హైందవ ధర్మంలో, ఈ యొక్క ధర్మంలో ముఖ్యమైనటువంటి సనాతనం అంటే ఆది అంతం లేనిది, అది ఏ కాలం నుంచి ఉన్నదో ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి ఉన్నది. అటువంటి ఈ గొప్ప ధర్మంలో మరి మనకి జీవనానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే ఈ కాలంలో కూడా అన్వయించుకోగలిగినటువంటివి చాలా ఉన్నాయి. స్వామి, మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యత గల గ్రంథాలు ఎన్నో ఉన్నా కూడా భగవద్గీత మాత్రమే ఎందుకంత ప్రసిద్ధిగాంచింది? ఎందువల్ల అంటే అమ్మా, మనకి వేదాలు కానీ, పురాణాలు కానీ, వాటిలో ఉండేటటువంటి తత్వాన్ని కానీ బోధ చేసుకోవడానికి ఎంత సరళీకృతంగా వారు విశదీకరించి రాసినప్పుడు కూడా వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకోవడం అందరి తరమయ్యేటటువంటి వ్యవహారం కాదు. అందుకని వేదాలలో బ్రహ్మసూత్రాలు అనేటటువంటి ఉన్నాయి. సూత్రాలంటే మనము మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ అంటాం. అంటే అవి తెలుసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. అలా బ్రహ్మసూత్రాలన్నీ క్రోడీకరింపబడి మరి వ్యాసుడు తన యొక్క మహాభారతంలో భగవద్గీత అనేటటువంటి గ్రంథాన్ని 703 శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేశారు. ఆ బ్రహ్మసూత్రాలే మన జీవన గతికి, నిర్దేశానికి మూలమై ఉన్నాయి. కాబట్టే సనాతన ధర్మము ఆనాడు మనం గ్రంథ ప్రమాణంగా ఉన్నాం. కాబట్టే ఇవాళ మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి గ్రంథాలు ఏమిటయ్యా అంటే వేదాలు అని వస్తుంది. అటువంటి పురాతనమైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి సాహిత్యం కానీ, సాన్నిహిత్యం కానీ, అది ఆత్మమోక్షం పొందిన వాడికి మాత్రమే అవన్నీ ఆ తత్వాలు బోధపడతాయి. కానీ సరళమైనటువంటి మనబోటి సామాన్యులకు కూడా అర్థం కావాలి. కాబట్టి ఆ బ్రహ్మసూత్రాలని వారు నియమాలుగా 703 శ్లోకాల రూపంలో భగవద్గీతలో వేదవ్యాసుడు వారు పొందుపరిచారు.
మరి మా ప్రేక్షకుల కోసం భగవద్గీతలో 703 శ్లోకాలు ఉన్నాయన్నారు. మేమేమనుకుంటున్నామంటే మా ప్రేక్షకులకి, ఈ తరం పిల్లలకి తెలియచెప్పడానికి ఒక 3 శ్లోకాలు అలాగే వాళ్ళకి చెప్పండి. కాబట్టి మనము భగవద్గీత యొక్క ప్రస్తావన చేసినట్లయితే ఇప్పుడు తరం వారికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ కోర్సింగ్లో ఉన్నా కూడా, అలాగే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఆర్మీ, డిఫెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ భగవద్గీత మనకిప్పుడు ఏవైతే సెక్టార్స్ అన్ని చెప్తున్నాం, సర్వీస్ సెక్టార్స్ సంబంధించిన అందరికి కూడా ఈ భగవద్గీత అన్వయించుకోవచ్చమ్మా. దానిలో భాగంగా ప్రథమాధ్యాయంలో కూడా అర్జున విషాద యోగంలో భాగంగా మనము తొలి 3 శ్లోకాలు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ప్రథమ భాగంలో ప్రథమాధ్యాయంలో అర్జున విషాద యోగం అంటే అర్జునుడు ఉభయ సైన్యాల్లో ఉన్నటువంటి తండ్రులను, తాతలను, మనుమలను, మేనమామలను అందరినీ చూసి నా దాయాదుల మీదే నేను యుద్ధం చేయవలసి వస్తున్నదే, మరి నేను ఈ యుద్ధం ఎలా చేయగలను? యుద్ధం చేసి వారిని చంపి వారి రక్తంతో తడిచిన ఈ రాజ్యాన్ని నేను ఎలా అధిష్ఠించాలని ఆయన సంశయంలో ఉండి ధనుర్బాణాలను పక్కన విడిచివేస్తాడు. అయితే సమారోహం అంటే వారు ఉండేటటువంటి ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా, ధృతరాష్ట్రుడు కౌరవులకు తండ్రి, ఈయన పుట్టు గురుడివాడు, ఈయన సంజయుని ద్వారా మరి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరెవరున్నారు అని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి దివ్య సూచిక ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు. పూర్వం రోజుల్లో దివ్య సూచిక అనేటటువంటి ఉండేదట. ఇప్పుడైతే మనం టెలిస్కోప్, హారోస్కోప్ అని చెప్తున్నాం కదా, ఆ విధంగా మరి ఆ ద్వారా సంజయుడు మరి ఆ యుద్ధక్షేత్రంలో ఎవరెవరున్నారు అని చెప్పి మరి ధృతరాష్ట్రుడితో చెప్పేటటువంటి సందర్భం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయుడా, నా వారలైన దుర్యోధనాదులు, పాండురాజపుత్రులైనటువంటి ధర్మరాజాదులు, అలాగే యుద్ధము చేయుడికై పూనుకున్న వారై పుణ్యభూమియకు కురుక్షేత్రము పోయిరుగరా. అట్టి చేరిన వారి మీరు ఏమి చేసిరి అనగా ఆ క్షేత్ర మహిమను బట్టి అయినను వారికి మంచి బుద్ధి పుట్టి సంధి కోరబడినా. గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్రం అనేటటువంటిది మరి మనకున్నటువంటి క్షేత్రాల్లో కేవలం కురుక్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారయ్యా అంటే, కురుక్షేత్రము మరి గొప్ప యాగాలు చేసినటువంటి భూమట. కాబట్టి ఆ కర్మభూమిలో ఎవరైనా మరణించినా కూడా వారికి ఉత్తమ గతులు కలుగుతాయట. ఆ ఉత్తమ గతులు కలుగుతాయి కాబట్టి అక్కడ చనిపోయిన వారు ఎవరైనా సరే అలా చేరడం కోసమే కురుక్షేత్రం అనేటటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రం అనేటటువంటి ప్రదేశంలో ఈ సంగ్రామాన్ని మొదలుపెట్టారు. దానిలో భాగంగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా బిడ్డడైనటువంటి దుర్యోధనునికి ఎలాగో మంచి బుద్ధి కలగడం లేదు, కనీసం ధర్మాత్ముడైనటువంటి మరి ధర్మరాజు పేరే ధర్మరాజు, మరి అంత గొప్పవాడు యుధిష్ఠిరుడు ఆయన. అటువంటి ఆ ధర్మరాజుకైనా సంధి చేసుకోవాలని ఏమన్నా కోరిక కలిగినదా? ఇద్దరు ఏమన్నా సంధికి వచ్చారా? ప్రప్రథమంగా రాజు యొక్క మొదటి ధర్మం ఏమిటంటే యుద్ధం జరగకుండానే చూడాలి. సామ, దాన, భేద, దండోపాయాలు అనేటువంటి 4 మార్గాలు ఉంటాయి. సామము ముందు సంధి ద్వారానే యుద్ధాన్ని పరిష్కరించుకునే మార్గం చేయాలి. దానము లేదనుకోండి, ఇప్పుడు కాలంలో కొన్ని ఇన్సెంటివ్స్ అంటారు, ఏదైనా నష్టం కలిగే దానికి ముందుగా ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇచ్చి ఆ విధంగా మరి సమస్యని పరిష్కారం చేసుకునే మార్గమైనా చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది, యుద్ధం ద్వారా జరిగేటటువంటి మరణాలు, రక్తపాతం అనేటటువంటి సంభవించకుండా జాగ్రత్త పడవచ్చు. మన యుద్ధాల్లో చూసాం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు అమెరికా వాళ్ళు. ఎందుకని అంటే వాళ్ళకి అసిస్టెన్స్, వాళ్ళకి ఆ యుద్ధంలో నిలబడడం కోసము. అంతేకాకుండా సంధి చేసుకోవడానికి కావాల్సినటువంటి దేని ద్వారా ఎవరికైనా యుద్ధాలు కలుగుతాయి అంటే ముఖ్యం కూడా అర్థం ద్వారానే. ఎవరికైనా కూడా రాజరాజ సంభోగం మీదనే ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ యుద్ధాలు పరిష్కరించుకోవడం రెండో మార్గం ఏమిటంటే కాస్త ధనం ఇచ్చైనా దాన్ని సంధి చేసుకోవాలి. లేదు భేదము,
భేదించి మంచి మాటలు చెప్పైనా సరే దారికి తెచ్చుకోవాలి. ఇలా నువ్వు చేయకపోతే నీకు ఇబ్బందులు కలుగుతాయి అని అతన్ని హెచ్చరిక చేస్తాం. ఇక అప్పుడు కూడా వినని పక్షానే 4వదిగా దండోపాయాన్ని మనం ఎంచుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ధృతరాష్ట్రుడు అన్నదమ్ముల బిడ్డలే కాబట్టి వీరేమన్నా సంధి చేసుకున్నారా అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలో సంజయుని అడగడం జరిగింది. ఇప్పుడు 2వ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. దృష్టాత్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచారముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ వారల యొక్కను పాండవుల యొక్కను ఉభయ సైన్యములలో వారును కురుక్షేత్రమును చేరిన పిమ్మట యుద్ధ సన్నద్ధులై అందును అనుకూలముగా ఉన్నటువంటి వ్యూహమును రచించుకొని తమ తమ సైన్యములను ఏర్పంచుకొని యుద్ధములకు తలపడి నిలిచి ఉండేట సమయమున నీ పుత్రుడు రాజగుణ దుర్యోధనుడు వ్యూహాకారముగా నేర్పడి అందు పాండవ సైన్యమును బాగా తేనుపుగా చూసి గురువకు ద్రోణాచార్యుని వద్దకు పోయి ఆయనతో ఒక మాట చెప్పాను. సరే, ఇక సంధి అయితే కుదరలేదు కాబట్టి మరి దుర్యోధనుడు అసలు సంధికి ఏమాత్రం కూడా సమంజసంగా ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే అసలు యుద్ధమే జరిగేది కాదు. సహజంగా పెద్ద విపత్తు వచ్చేటప్పుడు పెద్దలు చెప్తారు, అయ్యా జాగ్రత్త పడు అని. మరి మన ఇంకితం వివేకం పనిచేసినప్పుడైతే మనం జాగ్రత్త పడతాం. కానీ దుర్యోధనుడికి ఏ కోశానా కూడా అతనికి యుద్ధం నుంచి వెనక్కి తగ్గుదామనే ఆలోచన లేదు. ఖచ్చితంగా యుద్ధం చేయవలసిందే. శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం ఉండకూడదంటారు కదా. తన దాయాదుల్లో ఉన్నటువంటి శత్రు సైన్యం అనేటటువంటి ఉండకూడదు అని నిర్ణయానికి వచ్చాడు. వచ్చి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సూది మనమోపినంత వంటి ప్రదేశం కూడా నేను ఇవ్వను. 5గురికి 5 రాజ్యాల తర్వాత సంగతి పాండవులకి. సూది మనమోపిన ప్రదేశం కూడా నేను ఇవ్వను అని చెబుతూ మరి యుద్ధానికి సన్నద్ధమైనటువంటి ఆ దుర్యోధనుడు ఉపసైన్యాల్లో నా సైన్యం వైపు ఎవరున్నారు? కర్ణుడు, ద్రోణుడు, అలాగే ఈ అశ్వత్థామ, ఇటువంటి గొప్ప సైన్యం కలిగి భీష్ముడు, ఇటువంటి కురువృద్ధుడైన భీష్ముడితో సహా నా సైన్యంలో ఉన్నారు. అక్కడ సైన్యంలో ఎవరెవరున్నారు? పాండవులు, వారితో పాటు కృష్ణ పరమాత్ముడు, వారి సైన్యము, వీరందరూ కూడా వారి సైన్యంలో ఉన్నారు అని చెప్పబోతూ గురువైన ద్రోణుడు గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటయ్యా అంటే ఏ కార్యం ప్రారంభించినా కూడా గురువు గారి యొక్క అనుమతి తీసుకోవాలి. గురువు గారు, భగవద్గీతలో 2 శ్లోకాలు పూర్తయ్యాయి. 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 2వ శ్లోకం యొక్క ముగింపు ఉన్నదమ్మా. దాంట్లో భాగంగా మరి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళినటువంటి దుర్యోధనుడు ఈ విధంగా మాట అనబోతున్నాడు. అవతల వారి సైన్యంలో ఉన్న బలాబలాలు ఏమిటి, మన సైన్యంలో ఉన్నటువంటి బలాబలాలు ఏమిటి, అవి బేరీజు వేసుకోవడం ముఖ్యం. కాబట్టి గురువు గారి యొక్క అనుమతి కోసం గురుర్ మధ్య స్థితో విశ్వం విశ్వమధ్య స్థితో గురు గురుర్మిత్సం నచాన్యోస్మి తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఆ గురువు గారి మన వేద ప్రమాణంగా వచ్చినటువంటి గురు శిష్యుల పరంపరలో భాగంగా గురువు గారు అవతల సైన్యంలో ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, యోధాను యోధులు, మన సైన్యంలో కూడా ఇటువంటి యోధాను యోధులు ఉన్నారు, మన వాళ్ళు కూడా తగ్గవారే కానీ తక్కిన వారైతే కాదు అని చెప్పబోతూ 3వ శ్లోకంలో దాని యొక్క కంటిన్యూయేషన్ చూద్దాం. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత చెప్తున్నాడు. ఓ ద్రోణాచార్యుడా, మన యుద్ధం ఉన్నటువంటి ఈ పాండవ సైన్యం ఎంత గొప్పదిగా ఉన్నదో చూడము. ఇందులో గొప్పది ఎగడమే మాత్రమే కాక వ్యూహందు దిట్టయి ఉన్నారు. మరి వీరిలో ఎవరెవరున్నారంటే ద్రుపదరాజు పుత్రుడును బుద్ధిశాలిను పాండవ సైన్యమునకు నాయకుడైనటువంటి దుష్టబ్జనుడు. అలాగే ఇతడు వ్యూహను పన్నుటందు మిక్కుల దిట్టగా ఉన్నాడు కనుక ఇతనిని పాండవులు తమ సైన్యమునకు నాయకుడిగా అభిషిక్తుని చేసిరి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా తలలేనటువంటి శరీరం నిలబడదు. అలాగే యుద్ధానికి సైన్య రచన వ్యూహ రచన చేయాలన్నా యుద్ధంలో పాల్గొనాలన్నా కూడా మరి యుద్ధానికి ఒక దానికి ముందు నడిపించేటటువంటి నాయకుడు కావాలి. అలా పాండవులు ఎవరిని ఎంచుకున్నారయ్యా అంటే దుష్టజమునుని. ఇతను గొప్ప రాజకీయ దిట్ట.
సైన్య వ్యూహాల్లో ఆరుతేరిన వారు. ఇప్పుడు కాలంలో మనం అన్వయించుకున్నట్లయితే విదేశాంగ శాఖ మంత్రిత్వం కానీ, డిఫెన్స్ మినిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తారయ్యా అంటే అవతల వాళ్ళ యొక్క వ్యూహాలు తెలుసుకొని మనం ఎలాగా దానికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలని ఎరిగిన వారిని గురించే మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. మన జయశంకర్ గారి ప్రస్తావన చెప్తాను. జయశంకర్ గారు మనకి తెలుసు, ఆయన ఫారిన్ అఫైర్స్ అన్ని చూస్తారు. వారిని మరి ఒక బ్రిటన్ రిపోర్టర్ అడిగారట, ఏమనయ్యా అంటే మీరు రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు కదా మీ దేశము, అమెరికా ఏమో వారి మీద శాంక్షన్స్ పెడితే మీరేమో వారికి సపోర్ట్ చేస్తున్నారు, వారికి ఎలా మీరు సపోర్ట్ చేయగలిగారంటే ఆ బ్రిటన్ మరి రిపోర్టర్తో మరి ఈ జయశంకర్ గారు అంటున్నారట, అయ్యా మరి యూరోపు రష్యా నుంచి ఆయిల్ ఎన్నోసార్లు కొనుక్కున్నది, వారు ఇంధనాన్ని నిల్వ చేసుకోగలిగారు. కానీ భారతదేశం లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశానికి మరి 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయుల కోసం చౌకగా మరి చమురు వచ్చినప్పుడు కొనుక్కోవడం మా దేశం యొక్క ధర్మమే కదా. ఇది మేము వేరే వాళ్ళకి యుద్ధం కోసం ఫండింగ్ చేయడం లేదండి, మా దేశం యొక్క డొమెస్టిక్ అవైలబిలిటీ కోసమే మేము ఇది కొనుక్కుంటున్నాము, మా దేశంలో ఉన్న ప్రజలకి తక్కువ ధరలో చమురును అందచేయాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం తప్పితే మేము యుద్ధానికి ఫండింగ్ చేయడం లేదని చెప్పారు. కాబట్టి అటువంటి ప్రణాళికలు చేసి వేరే వారి ఎత్తులకి పై ఎత్తేసేటటువంటి మరి ఆ గొప్ప దిట్ట ఎవరయ్యా అంటే ఈ కాలంలో ఈ యొక్క మహాభారతం జరిగినటువంటి కాలంలో దుష్టజమ్నుడు. ఇతని గొప్పతనం గురించి దుర్యోధనుడు 3వ శ్లోకంలో చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువు అయినప్పుడు కూడా అవతల వారి యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏదైనా ఉందో దాని నుంచి మనం నేర్చుకోవాలట. అలా నేర్చుకోగలిగిన వాడు మాత్రమే వాడు జీవితంలో ఎదగగలడు. శత్రువైనా సరే అతనిలో ఉన్నటువంటి ఏవైతే గుడ్ క్వాలిటీస్, స్కిల్స్ ఉన్నాయో అవి కూడా మనం నేర్చుకునేటటువంటి మనం ప్రయత్నం చేద్దామని, ఈ కాలంలో అలా అన్వయించుకుందామని విద్యార్థులు ముఖ్యంగా మరి వారు విద్యాభ్యాసం ఆరంభించేటప్పుడు వారికి ఎన్నో విధమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కలిగేటప్పుడు ఈ ఉపాధ్యాయుల్లో ఎవరు నాకు మరి శ్రేష్టంగా బోధన చేస్తున్నారు వారిని కనుక్కుంటారు. వారి ద్వారా మరి వీరు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు, గురువుల యొక్క వారి పారసేవ ద్వారా వీరు కూడా గొప్ప జ్ఞానాన్ని చేకూర్చుకొని వారు తలపెట్టినటువంటి పరీక్షాది కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అది అన్వయించుకోవడమే ఈ యొక్క 3వ శ్లోకం. సో చూసేశారు కదండి, మరి భగవద్గీతలో ఉన్న 703 శ్లోకాలలో 3 శ్లోకాల గురించి ఈ రోజు తెలుసుకున్నాం. మరొక 3 శ్లోకాల కోసం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. సర్వే భవంతు సుఖినః, సర్వే భద్రాణి పశ్యంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.